అబ్బా చూసారా ఎలా ఉందో. ఏం కర్రీ ఇది? మిల్ మేకర్ కీమా కర్రీ. అస్సలు అయ్యి బాబు ఏముందిరా బాబు. టేస్ట్ కూడా చూసేసానండి, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా వండుకున్నారా అసలు ఇలాగా? ఇంత ఇంత కూర వేసుకుంటే చాలు, అబ్బా ఎంత అన్నం తినచ్చో. సూపర్గా ఉంది. మీరు ఇలా చేసుకున్నారా లేదా అన్నది కమెంట్ చేయండి. ఏమదు ఏమేమి వేసావమ్మా? చెప్పం కానీ కూర అయితే వేరే లెవెల్ ఉంది అసలు. మటన్ కీమా కర్రీ కూడా అసలు దీని ముందు వేస్ట్ అన్నమాట. మిల్ మేకర్ కీమా కర్రీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది అదే ఇది ఇదే, కానీ ఈ టేస్ట్ అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది, చాలా బాగుంది. మనం మటన్తో వండుకునే దానికన్నా కీమా కర్రీ, నేను మిల్ మేకర్ కీమా కర్రీ ఈ రకంగా చేసుకోవడం వల్ల మీరు అందరూ ప్రతి ఒక్కరు తినగలుగుతారు. వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు, తినగలుగుతారు. అదే చెప్తున్నాను. మటన్ కీమా కర్రీ మనం నాన్ వెజ్ తినే వాళ్ళే తింటాము, ఆ టేస్ట్ అలా ఉంటుంది అనుకోండి. ఈ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అసలు. సూపర్గా ఆ గ్రేవీ, ఆ కూరను చూస్తుంటేనే అర్థమైపోతుంది, చూసి కూడా చెప్పేయచ్చు టేస్ట్. కొంతమంది స్మెల్ చూసి చెప్పేస్తారు, చక్కగా ఉప్పు సరిపోయిందా లేదా అనేది, టేస్ట్ ఎలా ఉందా లేదా అన్నది చెప్పేస్తారు, అన్నీ చెప్తారు. అసలు ఈ కూరను చూసి ఇది ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి, సరేనా? మిల్ మేకర్ కీమా కర్రీ అబ్బబ్బా సూపర్ అమ్మ.